దీన్ని ఏమంటాం మిత్రమా? టార్క్ అంటాం. టార్క్. దీన్ని ఏమంటారు మిత్రమా? స్లిప్ అండ్ ఎన్ఎస్ స్పీడ్ కదా నాన్న, గుర్తుందా ఇది విషయం? స్పీడ్. మీరు ఏదో లైట్గా తీసేసుకుందాం అనుకుంటారు కానీ మీరు తీసుకున్నంత లైట్గా క్వశ్చన్ పేపర్ ఉండదు. నేను ఇంత చెప్పినా మీకు అర్థమైతే లేకపోతే ఇక నేను నా తప్ప మీ తప్ప మీరే అర్థం చేయాలి, మీరే చెప్పాలి జడ్జిమెంట్. అశోక్ యూనిఫామ్గా ఉంటారు. ఈ పాయింట్ని ఏమంటారు ప్రశ్న? బ్రేకింగ్ మోడ్ అంటారు. దీనిలో టార్క్ ఎలా ఉంది? యూనిఫామ్గా ఉంది. ఇక్కడ స్లిప్ ఎంత రాశారు చూడండి ఒకసారి మీరు. 1 కన్నా ఎక్కువ ఉంటుంది ఇక్కడ, గుర్తుందా? ఇక్కడ 1 కన్నా ఎక్కువ ఉంటుంది. ఇంకో ఈ పాయింట్ ఉంది కదా, ఇంకో ఈ పాయింట్ వద్ద స్లిప్ ఎంత? ఇది 0. 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు దీన్ని నెమ్మదిగా 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 ఇలా వచ్చిన తర్వాత గ్రాఫ్ అనేది ఇలా వచ్చింది కదా. నిన్న గ్రాఫ్ అనేది ఇలా వచ్చింది. ఈ పరిస్థితుల్లో దీన్ని ఏమంటాం మనం? టీమ్యాక్స్. టీమ్యాక్స్. టీమ్యాక్స్ ఎప్పుడైంది? రావాలి, బయటికి రావాలి. టీమ్యాక్స్ దగ్గర సూత్రం ఏంటిది? టీమ్యాక్స్ ఈజ్ ఈక్వల్ K ఇంటూ E2²/2x2 మా సార్ చెప్పిండు అని రాసుకోవాలి. ఎప్పుడు టీమ్యాక్స్ అయింది? అక్కడ రోటరీ యొక్క రెసిస్టెన్సు రోటరీ యొక్క రియాక్టెన్స్కి సమానం. నేను ఇప్పుడు దీని తర్వాత ఇంకో గ్రాఫ్ కూడా గీస్తా. ఇదంతా పిచ్చి పిచ్చి కావద్దు, మీరంతా కూడా గుర్తుపెట్టుకుని. క్లారిటీ లేకపోతే అంతా ఆగమైపోతుంది, జీవితమే ఆగమైపోతుంది. దీనిలో ఇటు వినండి. దీనిలో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి ఈ రీజియన్ని మనం ఏమంటాం? మోటార్ రీజియన్ అంటాం. మోటరింగ్ రీజియన్ అంటాం కదా. ఇక సింక్రోనస్ గురించి పక్కన పెట్టండి, మన ఇండక్షన్ మోటార్లో ఉన్నాం కాబట్టి. నిన్ననేమో అర్థం కావడం కోసం జనరేటరు అవన్నీ కలిపి చెప్పినాం. మోటరింగ్ రీజియన్ అంటాం. ఈ మోటరింగ్ రీజియన్లో ఇటువైపు టార్క్ ఎలా ఉంటుంది? టార్క్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్లిప్. స్లిప్ అంటే ఏమైతుంది? ఇక్కడ టార్క్ పెరిగినా కొద్దీ స్లిప్ ఏమైతుంది? తగ్గలే. పాయింట్ అర్థమైందా? అంటే ఇక్కడ నేను చెప్పినటువంటి పాయింట్ ఏంటి? టార్క్ ఇలా పెరుగుతుంటే స్లిప్ 1 నుండి 0 వైపు పోవడానికి ప్రయత్నం, 0కు పోతే తగ్గడమేనా? అంటే ఇక్కడ టార్క్ ఈజ్ ఇంక్రీజెస్, స్లిప్ ఈజ్ డిక్రీజెస్. ఈ రీజియన్ మొత్తం కూడా అన్స్టేబుల్ రీజియన్ అంటాను. అన్స్టేబుల్ రీజియన్, ఇవన్నీ బిట్లే. అన్స్టేబుల్ రీజియన్ అంటారు. మరి అన్స్టేబుల్ రీజియన్ అంటున్నారు సార్, ఇక్కడ దేనికి వర్తిస్తుంది సార్ అంటే, లోడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది? అన్స్టేబుల్. స్పీడ్ అనేది నీ కంట్రోల్లో ఉందా? లేదు. ఇటువంటి పరిస్థితుల్లో లోడ్ అంటేనే అది హెవీ కాబట్టి ఇది హెవీ లోడ్స్కి అప్లికేబుల్ నన్ను. నేనేది అర్థమవుతుంది అనుకుంటున్నా. దేనికి అర్థం? హెవీ లోడ్స్కి అప్లికేబుల్. ఇప్పుడు ఇది హెవీ లోడ్స్ వైపు పనిచేస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలో ఉండేది ఏంటిది? చూడండి ఒకసారి, ఈ గ్రాఫ్ని మనం ఏమంటాం? హైపర్బోలిక్ అంటాం. చూడండి ఎట్లా ఇలా ఒక బొర్ర పెరిగినట్టుగా ఇలా పెరిగింది. ఈ టీమ్యాక్స్ తర్వాత మళ్ళీ కొంచెం వరకు స్ట్రైట్ లైన్ ఉంది కదా, దీన్ని ఏమంటాం మనం? లీనియర్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తానా? లీనియర్ ప్లాట్ అంటాం. ప్లాటెడ్. లీనియర్ ప్లాటెడ్. లీనియర్గా స్ట్రైట్గా వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఏం కనిపిస్తూ ఉంటుంది చెప్పండి? ఇక్కడ నీకు ఆఫ్టర్ టీమ్యాక్స్ తర్వాత ఏమొస్తుంది? ద టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎస్. టార్క్ అనేది దాని యొక్క స్లిప్కి ఎలా ఉంది? అనులోమానుపాతంలో ఉంది. అంటే టార్క్ పెరిగితే స్లిప్ ఏమవుతుంది? తగ్గుతుంది. పెరుగుతుంది. టార్క్ పెరిగితే స్లిప్ ఏమవుతుంది? పెరుగుతుంది. టార్క్ పెరిగినా కొద్దీ స్లిప్ పెరుగుతుంది. కాబట్టి అనులోమం అనేది ఇట్ ఈస్ ఓన్లీ అప్లికేబుల్ ఫర్ లైట్ లోడ్స్. లైట్ లోడ్స్కి మాత్రమే అనుకూలంగా ఉంటుంది, తేలికపాటి లోడ్స్కి. అర్థమైందా నేను ఇప్పుడు చెప్పింది? అంటే
మనకి హెవీ లోడ్ ఉంది అండ్ లైట్ లోడ్ ఉంది. హెవీ లోడ్కి తేలికపాటి లోడ్కి గ్రాఫ్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇలా ఇస్తాడు. బాగా వినండి. ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇక్కడ మనకు కనిపించేటువంటి దాన్ని మనం ఏమంటాం? స్టార్టింగ్ టార్క్ అంటాం, టీఎస్. అవునదేనా? స్టార్టింగ్ టార్క్ అంటాం. టీఎస్ అంటే ఏంటి? ఇక్కడ సూత్రము టీఎస్ ఈజ్ ఈక్వల్ చెప్పండి అందరూ. K ఇంటూ E2 స్క్వేర్ బై R2 స్క్వేర్ ప్లస్ X2 స్క్వేర్ కదా. టీఎస్ ఈజ్ ఈక్వల్ ఏంటిది? K ఇంటూ E2 స్క్వేర్ బై R2 స్క్వేర్ ప్లస్ X2 స్క్వేర్. మళ్ళీ నీకు ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ నేను ఏం చెప్పాను ఇప్పుడు? నేను అధ్యక్ష R2 లెస్ దాన్ X2 అని, ఇంకొకటి R2 గ్రేటర్ దాన్ X2 అని రాశారు. రాయాలి, ఇదివరకు రాశారు కదా. ఈ X2 ఎక్కువగా ఉంటే, రియాక్టెన్స్ ఎక్కువగా ఉంటే ఆ రీజన్ అనేది ఎలా ఉంది? రెసిస్టెన్స్ ఏముంది ఇక్కడ? తక్కువ ఉంది. రెసిస్టెన్స్ ఏమైంది ఇక్కడ? తక్కువ ఉంది. రెసిస్టెన్స్ తక్కువగా ఉండి రియాక్టెన్స్ ఎక్కువగా ఉంటే ఆ రీజన్ని మనం ఏమన్నాం? మనం హై స్లిప్ రీజియన్ అంటే ఇదేనా హై స్లిప్ రీజియన్? ఇది హై స్లిప్ రీజియన్, ఇది హై స్లిప్ రీజియన్. హై స్లిప్ రీజియన్. హై స్లిప్ రీజియన్లో ఏమవుతుంది? R2 లెస్ దాన్ X2 అవుతుంది. అంతే రాసారా? R2 లెస్ దాన్ X2 అవుతుంది. రోటర్ రెసిస్టెన్స్, రోటర్ యొక్క రియాక్టెన్స్ పరంగా. ఇంకొకటి ఏంటిది? ఇక్కడ మీరు గమనిస్తే ఇదే స్లిప్ లో స్లిప్ రీజియన్. ఏ స్లిప్ ఇది? లో స్లిప్ రీజియన్. లో స్లిప్ రీజియన్లో ఏమవుతుంది? R2 గ్రేటర్ దాన్ X2 అవుతుంది. R2 గ్రేటర్ దాన్ X2 అవుతుంది. రెసిస్టెన్స్ రోటర్ రియాక్టెన్స్ పరంగా చూసినప్పుడు రోటర్ రియాక్టెన్స్ ఎక్కువగా ఉండి రోటర్ రెసిస్టెన్స్ తక్కువగా ఉంటే దానిని హై స్లిప్ రీజియన్ అంటారు. ఓకేనా? ఇది ఒక పాయింట్. హై స్లిప్ అనేది దేనికి వర్తిస్తుంది? నోరు లేదు చాలామందికి. హెవీ లోడ్స్కి వర్తిస్తుంది. హై స్లిప్ రీజియన్ అనేది స్టేబులా అన్స్టేబులా? అన్స్టేబుల్ అనండి. అన్స్టేబుల్ రీజియన్గా పిలుస్తారు. ఏ స్టేబుల్ అంటే? అన్స్టేబుల్ రీజియన్గా మనం పిలవడం జరుగుతుంది. హై స్లిప్ రీజియన్లో కర్వ్ అనేది ఏ లోడ్స్కి వర్తిస్తుంది? హెవీ లోడ్స్. హెవీ లోడ్స్. టార్క్ పెరిగితే స్లిప్ ఏమవుతుంది? ఇన్వర్స్, తగ్గుతూ ఉంటుంది, విలోమానుపాతంలో ఉంటుంది. లో స్లిప్ రీజియన్లో రెసిస్టెన్స్ ఎక్కువ, రియాక్టెన్స్ తక్కువగా ఉంటుంది. రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, రియాక్టెన్స్ తక్కువగా ఉంటుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం ఏమంటాం? లైట్ లోడ్స్ అంటాం. ఈ గ్రాఫ్ని జాగ్రత్తగా మీరు ఇంటికి పోయినాక వేసుకోండి. ఇందులో ఏమేమి బిట్లు సార్, ఏమేమి బిట్లు వచ్చే అవకాశం ఉంది సార్? టీమాక్స్ ఎందుకు అయింది? లైట్ లోడ్స్ కోసం ఏం వాడతారు? లైట్ లోడ్ ప్లాట్ ఎలా ఉంటుంది? 3 బిట్లు. లో స్లిప్ రీజియన్లో ఎలా ఉంటుంది? 4 బిట్లు. లో స్లిప్ రీజియన్లో స్లిప్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? నియర్ టు 0, 0కి సమీపముగా ఉంటుంది. హై స్లిప్ రీజియన్లో R2 X2 ఎలా ఉంటాయి? ఇది 5th బిట్. హెవీ లోడ్స్ ఉన్నటువంటి పరిస్థితులకు దేనికి డైరెక్ట్గా ఉంటుంది? టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్లిప్ ఆర్ ఇన్వర్స్ అని అడుగుతాడు. ఇన్వర్స్. నెక్స్ట్ అన్స్టేబుల్ రీజియన్ అనేది దేనికి అప్లికేబుల్గా ఉంటుంది? హెవీ లోడ్స్. స్టేబుల్ రీజియన్, ఈ పాయింట్ని ఏమంటాం మనం? స్టేబుల్ రీజియన్ అంటే. స్టేబుల్ అంటే ఏంటిది? స్థిరమైనటువంటి రీజియన్ అనేటువంటి ప్రాంతంలో ఏముంటుంది? స్టార్టింగ్ టార్క్ యొక్క సూత్రము ఏమిటి? స్టార్టింగ్ టార్క్ యొక్క సూత్రం ఏమిటి? స్లిప్ యొక్క విలువ 1 కన్నా ఎక్కువగా ఉంటే ఆ పాయింట్ని ఏమంటారు? బ్రేకింగ్ మోడ్. స్లిప్ యొక్క విలువ 0 కన్నా తక్కువగా ఉంటే ఆ పాయింట్ని ఏమంటారు? జనరేటింగ్ మోడ్ అంటారు. ఎన్ని బిట్లు చూసారా? 12 బిట్లు ఉన్నాయి. ఒక్క బిట్టు తాగిన మన దరిద్రం పోతుందా? పోదా? పక్కంతో పోల్చుకుంటే మనం ఏందన్నట్టు ఒక్కొక్క బిట్టు ప్రాక్టీస్ చేస్తేనే కదా. ఇది టార్క్ నాన్న,
ఏమంటాం దీన్ని? టార్క్. దీన్ని ఏమంటాం మనము? స్పీడ్ అంటాం. ఒకవైపు టార్క్ తీసుకొని మరొక వైపు ఏం తీసుకున్నాం? స్పీడ్ తీసుకున్నాం. స్పీడ్ అంటే ఏ స్పీడ్ పడితే ఆ స్పీడ్ కాదు. ఏంటది? సింక్రోనస్ స్పీడ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం ఈ పాయింట్ని ఆధారంగా చేసుకుందాం. ఈ పాయింట్ని ఆధారంగా చేసుకుందాం. టార్క్ అంటే ఇక్కడ ఉండేటువంటి ఈ పాయింట్ని మనం ఏమంటాం? టీమ్యాక్స్ అంటాం. టీమ్యాక్స్. టీమ్యాక్స్ అంటాం. టార్క్ అంటే ఏంటిది? టీమ్యాక్స్. టీమ్యాక్స్ ఎప్పుడైతుంది? రోటర్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ రోటర్ యొక్క రియాక్టెన్స్ అయింది. టీమ్యాక్స్కు సూత్రం ఏంటి ఇక్కడ? K ఇంటూ E2²/2x2. ఈ పాయింట్ నుంచి బాగా వినండి. ఈ పాయింట్ నుంచి ఇలా దీన్ని ఏమంటాం మనం? స్పీడ్ లేదా స్లిప్ ఎంత? 1. స్లిప్ ఎంత? ఇది 0. సింక్రోనస్ స్పీడ్ నుంచి మనం చూస్తే ఇది R3 అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ హై స్పీడ్ అంటే ఏమంటాం? R2 అంటే R4 ఈజ్ హై అంటే R3 ఎక్కువ వాల్యూని కలిగి. R3 ఎక్కువ వాల్యూ కలిగింది. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి ఇలా రాసి ఫస్ట్ గ్రాఫ్ వినండి. ఇలా రాశాను నేను. ఇలా రాసి దీన్ని R1 అంటాను. ఏమంటున్నానా? R1. ఇంకోటి ఇలా రాశాను. ఏమంటున్నా? R2 అంటున్నా. ఏమంటున్నా? R2 అంటే ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఏం చెప్తుంది నాన్న అంటే రోటరీ యొక్క రెసిస్టెన్స్ R1, R2, R3 విలువలను మనం చూసినప్పుడు R1, R2, R3 విలువను మనం చూసినప్పుడు దేని రెసిస్టెన్స్ ఎక్కువ? R3 ఎక్కువ. అంతే కదా? R3 ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే ఇది నేరుగా రోటర్ యొక్క రెసిస్టెన్సు దాని యొక్క రియాక్టెన్స్కి సమానంగా ఉంటుంది. రోటర్ యొక్క రెసిస్టెన్సు దాని యొక్క రియాక్టెన్స్కి సమానంగా ఉంటుంది. ఈ పాయింట్లో మోటార్కి హై స్పీడ్ వస్తుంది. ఏమొస్తుంది? హై స్పీడ్. రెండవది ఇదేంటి? R1 యొక్క విలువ కదా, రెసిస్టెన్స్ తక్కువగా ఉంది, రియాక్టెన్స్ ఎక్కువగా ఉంది. అంతే కదా? రెసిస్టెన్స్ ఎలా ఉంది? తక్కువగా ఉంది. రియాక్టెన్స్ ఏమైంది? ఎక్కువ ఉంది. రియాక్టెన్స్ ఏమైంది? ఎక్కువైంది. అంటే రెసిస్టెన్స్ తగ్గిందంటే ఆటోమేటిక్గా రియాక్టెన్స్ ఏమవుతుంది? మారుతుంది కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఏమంటాం? దీన్ని లో స్పీడ్ అంటాం. ఏ స్పీడ్ అంటాం? లో స్పీడ్. దీన్నే స్పీడ్ అంటాం మనం మీడియం స్పీడ్ అంటాం. లో స్పీడ్, హై స్పీడ్, మీడియం స్పీడ్ అని పిలుస్తాం. దేని బట్టి ఉంటాయి? ఆ రోటర్ యొక్క రెసిస్టెన్స్ని బట్టి ఉంటాయి. రోటర్ యొక్క రెసిస్టెన్స్ని బట్టి ఉంటాయి. ఇదో గ్రాఫ్ తీసుకో. ఇదో